అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పై డిఆర్డీఏ పీడీ జయచంద్ర గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. గిరిజనుడు అయిన తనను టార్గెట్ చేసి విధుల నుంచి తొలగించి ప్రభుత్వానికి సరెండర్ చేశారని అన్నారు. కనీసం మెమో ఇవ్వకుండా ఉన్న ఫలంగా ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. తన సరెండర్ను వెనుకకు తీసుకోకపోతే చట్టపరంగా పోరాడతామని హెచ్చరించారు. ఉద్యోగం పోయినా సరే దళితులు గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేస్తానని జయచంద్ర స్పష్టం చేశారు. జయచంద్ర గాంధీ కోనసీమ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డీఏ పీడీగా శ్రీనిధి బ్యాంకు నుంచి ఎంతమంది లోన్లు తీసుకున్నారు, నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి ఎంతమంది లోన్లు తీసుకున్నారు, ఎంత కట్టారు, ఎంత కట్టాలనేది ఒక స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వస్తున్నాం. మరి నేను ఒక షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ మరి చేసుకుంటూ వస్తున్నాం. నా లోకల్ స్థానికంగా శాసనసభ్యులందరూ సహకరిస్తున్నారు. రాజోలు కానీ, పీగన్నవరం కానీ, కొత్తపేట కానీ, అమలాపురం కానీ, ముమ్మిడివరం రాజుగారు కానీ అందరూ కూడా చాలా సహకరించుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం. ఈ మధ్య ఒక 10 రోజుల పాటు మాకు బంధువులకి హాస్పిటలైజ్ అయితే పర్మిషన్ తీసుకొని, సెర్ప్ సిఇఓ గారి పర్మిషన్ తీసుకొని, గౌరవ జిల్లా కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని నేను అది అటెండ్ అవ్వడం జరిగింది. 26వ తారీఖు మళ్ళీ జాయిన్ అవ్వడం జరిగింది. కలెక్టర్ గారు రివ్యూలు చేస్తున్నారు, జరుగుతుంది. 1వ తారీఖు గౌరవ కలెక్టర్ గారిని అందరూ కలిసినట్టుగా నేను స్వీట్స్, పళ్ళు, పూలు, ఫ్లవర్స్ తీసుకెళ్ళి కలవడం జరిగింది. ఆయన మనసులో ఏముందో తెలియదు, నన్ను స్వీకరించారు. చేసిన తర్వాత 2వ తారీఖు ఉదయాన్నే నన్ను సరెండర్ చేస్తూ గవర్నమెంట్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. నన్ను సరెండర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, సెర్ప్ సంస్థకి నన్ను సరెండర్ చేస్తూ ఇది 2వ తారీఖు నాడు ఇది ఇచ్చారు. 31 దీని సంతకం అయిందనేది రికార్డు పరంగా